సో హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చి మనం ఇక్కడ ఏదైతే ఉందో మన ఫ్రీ పిక్ లెవెల్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. నేను ఇన్కేస్ మీకు ఇది కావాలంటే మీరు మన కింద డిస్క్రిప్షన్ ఇస్తాను నేను లింక్ అనేది. సో అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇది మీకు రియల్ టైం ప్రాజెక్ట్ కాబట్టి మీకు కొద్దిగా బేసిక్ అనేది తెలిస్తే బాగుంటుంది. సో నేను ఈరోజు ఏంటంటే మనకి కంప్లీట్ మన శ్రీరామనవమిది ఎలా చేస్తారు ఎవ్రీథింగ్ అనేది ఈరోజు తెలుసుకుందాం అంత, ఓకేనా? బట్ ఇది ఏంటంటే కొద్దిగా మీకు ఏమంటారంటే టైం టేకింగ్ ఉంటుంది, బట్ కొద్దిగా అంత అర్థం చేసుకోండి, ఓకేనా? కొద్దిగా అడ్వాన్స్గా ఉంటుంది. సో మోస్ట్లీ ఎవరికైతే ఆఫ్టర్వర్డ్స్ వస్తుందో వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. బట్ ఎవరికైతే ఆఫ్టర్వర్డ్స్ రాదో నేను ఏదైతే చెప్తున్నానో ఎగ్జాక్ట్లీ అదే ఫాలో అవ్వండి. మీకు ఎక్కువ ఏం హార్డ్ వర్క్ కూడా ఉండదు, సో ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇది డౌన్లోడ్ చేసుకున్న కాబట్టి ఇవన్నీ ఫస్ట్ నేను అన్గ్రూప్ చేసుకున్నా. అన్గ్రూప్ చేసుకునే ముందర నేను ఏం చేస్తానంటే ఆర్ట్బోర్డ్ సెటప్ చేసుకుంటాను. నేను కొత్త ఆర్ట్బోర్డ్ క్రియేట్ చేసుకున్నా, కంట్రోల్ కానీ. సో కంట్రోల్ ఎన్ కొట్టిన తర్వాత న్యూ ఆర్ట్బోర్డ్ వస్తుంది మనకి. సో నేను సైజ్ వచ్చి ఎంత పెడుతున్నా అంటే నేను లైక్ 1920x1080 పెడుతున్నా నేను. టైటిల్ వచ్చి మోషన్ గ్రాఫిక్స్ ట్యూటోరియల్, ఓకే. మోషన్ గ్రాఫిక్స్ ట్యూటోరియల్ పెట్టా నేను. క్రియేట్ కొడుతున్నా. సో ఇది క్రియేట్ కొట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఉందో కంట్రోల్-C కొట్టి ఇక్కడ కంట్రోల్-V కొడుతున్నా నేను. కంట్రోల్-V కొట్టిన తర్వాత మనకి ఇక్కడ పేస్ట్ అయింది, బట్ చిన్నగా ఉంది. సో షిఫ్ట్ పట్టుకుని దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోండి. షిఫ్ట్ని వదలొద్దు మీరు. షిఫ్ట్ పట్టుకుని ఇట్లా డ్రాగ్ అప్ చేసుకోండి, అంటే స్కేల్ అప్ చేసుకోండి మీరు. నేను షిఫ్ట్ పట్టుకున్నా కాబట్టి నేను స్కేల్ అప్ అవుతుంది నాకు. షిఫ్ట్ పట్టుకుండా చేస్తే ఏమవుతుందంటే మీకు కంప్లీట్ ఓవర్లాప్ అయిపోతుంది. సో మిడిల్ అలైన్మెంట్ చేసుకుంటాను నేను అంతా. తర్వాత ఏం చేస్తానంటే అంతా అన్గ్రూప్ చేసుకుంటాను నేను, ఓకే. అన్గ్రూప్ చేసుకోగానే మనకి ఇదంతా ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది కూడా అన్గ్రూప్ చేసుకుంటాను నేను, ఎందుకంటే నాకు షిఫ్ట్ పట్టుకుని లాస్ట్ చేస్తున్నాయి ఇది కూడా. లేకపోతే ఇది మనం ఇక్కడికి లాస్ట్కి ఇది పెట్టేసిన కూడా అయిపోతుంది. అలైన్మెంట్ టూల్తో లాస్ట్ ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ రైట్ అలైన్మెంట్ చేసుకుంటే అయిపోతుంది మీకు. సేమ్ ఇది కూడా అంతే. మీకు అలైన్మెంట్ అనేది లెఫ్ట్ అలైన్మెంట్, మళ్ళీ కంట్రోల్-C కంట్రోల్-V. సో ఇది పైకి అలైన్మెంట్ చేసుకున్నా. ఓకే, ఇది కూడా సేమ్ అంతే. ఇది కూడా పైకి అలైన్మెంట్ చేసుకున్నా నేను. సో అలైన్మెంట్ ఎందుకు చేసుకుంటామంటే మనం మోస్ట్లీ ఓకే షిఫ్ట్ పట్టుకుని డ్రాగ్ చేసుకున్నా. సో ఇప్పుడు కంట్రోల్-G కొట్టి మిడిల్ అలైన్మెంట్ చేసుకున్నా. సో ఏదైతే పార్ట్ ఎక్స్ట్రా ఉందో అది లోపలికి వచ్చేస్తుంది. సేమ్ ఇదే దాన్ని కంట్రోల్-C కంట్రోల్-F కొడుతున్నా నేను. సో వచ్చింది. దీన్ని రైట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్లో రిఫ్లెక్ట్ అని ఉంది కదా, సో దాన్ని పైకి పెడుతున్నా నేను. హారిజాంటల్ అని ఉంది కదా, క్లిక్ చేసుకుని ఓకే కొడుతున్నా. కింద డిలీట్ చేస్తున్నా నేను. మీకు అలైన్మెంట్ వెళ్తే కింద డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. సో మీకు కనిపించలేదు. ఇది ఎందుకు కనిపించలేదు అంటే మీకు మనకి ఇది అయితే ఎక్స్ట్రా ఉందో ఇది డిలీట్ చేస్తున్నా నేను. ఓకే, అలైన్మెంట్ కరెక్ట్గా చేసుకున్నా. సో మన లేయర్స్లోకి వెళ్ళి సేమ్ ఇది కూడా అంతే స్కేల్ అప్ చేసుకుని ఇది ఇంక్రీజ్ చేసుకున్నా నేను. సో సరిపోయింది ఇదంతా. బట్ వన్ మోర్ థింగ్ ఉంది ఇక్కడ. నాకు ఏమవుతుందంటే వీటికి ట్రాన్స్పరెన్సీ ఉంది. ట్రాన్స్పరెన్సీ ఉంది అంటే ఏంటంటే ఇది ఉంది కదా, ఇది రిలీజ్ కొడుతున్నాను నేను. సో రిలీజ్ కొట్టగానే మీకు ఇలా అవుతుంది. సో పర్లేదు మీకు, అది తర్వాత కూడా మనం చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇది హైడ్ చేస్తున్నా. సేమ్ దీనికి కూడా అంతే ట్రాన్స్పరెన్సీ ఉంది.
డిలీట్. సో నేను ఎందుకు డిలీట్ చేస్తున్నా అంటే మనకి ఇదంతా యానిమేషన్ చేసుకోవచ్చు మొత్తం ప్రతి ఒక్కటి అంతా. సేమ్ ఇది కూడా అంతే. మనం ఏదైతే ట్రాన్స్పరెన్సీ ఉందో అదన్నీ డిలీట్ చేస్తున్నా నేను. సారీ, Ctrl Z, ఇది డిలీట్ చేస్తున్నా. ఓకే, సో ట్రాన్స్పరెన్సీ డిలీట్ చేసిన తర్వాత మనకి లేయర్స్ అన్ని ఇట్లా కనిపిస్తున్నాయి కదా. ఇంకోటి ఇది మనకి టెక్స్ట్ అవసరం లేదు. సో టెక్స్ట్ ఎట్లయినా మనం క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఇది డిలీట్ చేస్తున్నాను నేను. డిలీట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఈ బాణం ఉంది కదా, నాకు ఈ బాణం లోపల షాడో ఉంది కదా, షాడో డిలీట్ చేస్తున్నాను నేను. నాకు షాడో అవసరం లేదు ఇది. వన్ మోర్ థింగ్ ఏంటంటే బాణంని నేను 3 లేయర్ కింద తీసుకున్నాను చూస్తున్నా. ఎందుకంటే నాకు ఇది యానిమేషన్ చేస్తా కాబట్టి బాణంని. సో ఇది సపరేటు, మళ్ళీ బాణం లోపల ఏదైతే ఉందో దాన్ని Ctrl+X కొట్టి బయటకు వస్తున్నా. మళ్ళీ Ctrl+L కొట్టి న్యూ లేయర్ వస్తుంది. ఇన్కేస్ అట్లా రాలేదంటే మీకు ఏం లేదు, Ctrl+Z చేస్తున్నా. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ లేయర్ సపరేట్ ఉంది కదా, ఈ లేయర్స్ రెండింటిని మనం పైకి చేసుకున్నాను నేను. ఓకే, పైకి చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ చేయగానే బయటకు వచ్చేస్తాం మనం. సో నాకు ఇది రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ కొట్టేస్తున్నా. మళ్ళీ రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ కొడుతున్నా. ఓకే, అన్గ్రూప్ చేయగానే మనకి ఇదంతా ఇట్లా అయిపోతుంది. ఓకే, మీకు ఇన్కేసు పర్లేదు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. బట్ వన్స్ ఒకసారి మీరు చేయడం స్టార్ట్ చేస్తారంటే ఇంకా వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే నాకు దీనికి ట్రాన్స్పరెన్సీ ఉందో ఓకే లేదు. సో దీన్ని రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ చేస్తున్నా. Ctrl+X కొట్టి ఇక్కడ న్యూ లేయర్ కొడుతున్నా. Ctrl+L అంటే న్యూ లేయర్ వస్తుంది. దాంట్లో Ctrl+F కొడుతున్నా నేను. ఏ అంటే ఇది ఏ అంటే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ డిలీట్ షార్ట్ కట్ ఏ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేలేదు. ఏ డిలీట్ ఇది కూడా ఏ డిలీట్ సో ఇది ఎందుకు డిలీట్ చేస్తానంటే మనకి ఆఫ్టర్వర్డ్స్లో వచ్చేసరికల్లా డిఫరెంట్ అయిపోతుంది అంతా. సో నాకు ఇది అవసరం లేదు. సేమ్ ఇదే కావాలంటే డూప్లికేట్ తీసుకోవచ్చు మనం ఆఫ్టర్వర్డ్స్లో. ఓకేనా. నెక్స్ట్, సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంతా. ఇంకేస్ మీకు ఫ్లాగ్ కూడా యానిమేషన్ అంటే మీకు కావాలంటే సపరేట్గా చేసుకోవచ్చు. బట్ ఈ వీడియో మీకు సింపుల్గా చెప్తున్నాను నేను, మరీ ఎక్కువ హైగా వెళ్ళట్లేదు, వాళ్ళు ఇది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. సరేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఈ లేయర్స్ అన్నీ ఉన్నాయి కదా, లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తానంటే మొత్తం ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి రిలీజ్ లేయర్ సీక్వెన్స్ అని కొట్టానంటే మొత్తం లేయర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. డైరెక్ట్ తీసుకొచ్చి బయట డ్రాగ్ చేయండి. ఓకే, బయట డ్రాగ్ చేసిన తర్వాత పైన ఎంటీ లేయర్ డిలీట్ చేస్తున్నాను నేను. సో నేను డిలీట్ ఎందుకు చేస్తున్నాను మీకు తెలిసింది. ఎంటీ లేయర్ ఉంటే మీకు అక్కడ ఎక్స్ట్రా లేయర్ వచ్చేస్తుంది ఆఫ్టర్వర్డ్స్ లోపల. సో దీన్ని నేను ప్రాజెక్ట్ ఫైల్ సేవ్ చేసుకున్నా. Ctrl+Shift+S నా సిస్టంలో సేవ్ చేసుకుంటాను నేను. ఓకే, సో ప్రాజెక్ట్ ఫైల్ సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆఫ్టర్వర్డ్స్ ఓపెన్ చేస్తున్నాను నేను.
ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అయింది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. నేను కంట్రోల్ అయ్యి నాది ఏదైతే ఉందో ఆడ ఆ ప్రాజెక్ట్ ఫైల్లోకి వెళ్ళి ఎస్హెచ్లోకి వెళ్ళి డైరెక్ట్గా నేను కంపోజిషన్ రిటర్న్ లేయర్స్ సైజెస్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి క్రియేట్ కంపోజిషన్ అని కొడుతున్నా. సో బై డిఫాల్ట్గా కంపోజిషన్ క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు కంపోజిషన్ డబుల్ క్లిక్ చేసామంటే మనకి లేయర్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ వచ్చేసినాయి ఇందులో. ఓకేనా? ఒకవేళ మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది స్లో ఉందంటే ఇక్కడ మనకి ఎంటీది ఉంటుంది మొత్తం అంతా. సో అవంతా మీరు క్లియర్ చేసుకుని అయిపోతాయి. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఇది బ్యాక్గ్రౌండ్ ఇట్లా కనిపిస్తుంది కదా, ఏం లేదు, సింపుల్. మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఏదైతే ఉందో మల్టిప్లై నార్మల్. సో రైట్ క్లిక్ చేసి డబుల్ క్లిక్, కంట్రోల్ ఎల్. ఈ లేయర్ మిస్ అయిపోయాను నేను, సో మళ్ళీ అది కరప్ట్ చేసుకున్నాను నేను. డన్. సో ఇప్పుడు కంట్రోల్ ఎస్ కొడుతున్నాను నేను. మీకు ఈ లేయర్ డిలీట్ అయిపోతుంది. సో ఇదంతా డిలీట్ చేస్తున్నా. మళ్ళీ డబుల్ క్లిక్ చేసి మన ఏదైతే ఉందో క్లిక్ చేసుకుని కంపోజిషన్ రిటర్న్ లేయర్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి ఎనేబుల్ ఉండాలి క్రియేట్ కంపోజిషన్ అని. సో మీకు బై డిఫాల్ట్గా కంపోజిషన్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తున్నాను నేను. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, సో దీన్ని మల్టిప్లై పెట్టుకుంటాను నేను. సేమ్ మనకి దాంట్లో ఎట్లా ఉందో దీంట్లో అట్లా పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు నేను దీని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. నాకు ఇది కూడా ఏంటంటే మల్టిప్లై పెట్టుకుంటాను నేను. మల్టిప్లై లేకుంటే డార్క్ అయినా లేకపోతే యాడ్ పెట్టుకున్నా, సో మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి మీరు. నేనేంటంటే మామూలుగా నాకు ఎలా నచ్చితే అట్లా నేను డిజైన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఒపాసిటీ తగ్గిస్తా. టీ అంటే ఒపాసిటీ. ఓకే, ఒపాసిటీ లైట్ తగ్గిస్తున్నాను నేను. సో నాకు 35. సో ఇది లాక్ చేసేసుకుంటాను నేను. నెక్స్ట్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఫస్ట్ మనకి దీనికి మాస్క్ వేసుకుంటాను నేను. మాస్క్ ఎలా అంటే డైరెక్ట్గా ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుని మనకి రెక్టాంగులర్ తీసుకున్న డైరెక్ట్ దానికి మాస్క్ వేస్తే సరిపోతుంది. మాస్క్ వేసి నేను లైట్గా ఇది ఎక్స్టెండ్ చేసుకున్నా. నేను ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నా అంటే లైట్గా ఫెదర్ యాడ్ చేస్తుంది ఇప్పుడు దీనికి. ఎఫ్ అంటే ఫెదర్. సో ఫెదర్ యాడ్ అయింది. ఓకే, వి కొడుతున్నాను నేను. దీని తర్వాత ఈ లేయర్ ఆఫ్ చేస్తున్నా. సేమ్ దీనికి కూడా అంతే, లేయర్ సెలెక్ట్ చేసుకుని ఓకే మాస్క్ ఎంతవరకు వేసుకున్నా. ఇప్పుడు ఎఫ్ అని కొట్టాలి ఆ లేయర్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని. ఎఫ్ అని కొట్టిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సారీ, ఇది కంట్రోల్ జెడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మనకి ఈ లేయర్ నేను ప్రీకామ్ చేసుకుంటాను. కంట్రోల్ షిఫ్ట్ సి, ఇక్కడ సర్కిల్ అని పెడుతున్నాను నేను, ఎందుకంటే కొద్దిగా ఫైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఈ సర్కిల్కి నేను మాస్క్ వేసుకున్నా. సో ప్రీకాంప్ ఎందుకు చేసుకున్నా మీకు తెలుస్తుంది. సో షార్ట్కట్ ఎఫ్ గట్టిగా వి ఇంక్రీజ్ చేస్తున్నా. డన్. ఓకే, సో దీని తర్వాత ఏంటంటే దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. ఈ లేయర్ ఏది ఉంది కదా, లేయర్ని సెలెక్ట్ చేసుకుని టీ కొడుతున్నా. టీ అన్న రొటేషన్ టూల్ తీసుకుని ఆల్ట్ క్లిక్ చేసాం అనుకోండి మనకి ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో మనం బ్యాక్ స్పేస్ కొట్టిన తర్వాత ఇదంతా క్లియర్ అయిపోతుంది. బ్యాక్ స్పేస్ కొట్టిన తర్వాత మనకి TIME టైం స్టార్ నేను ఒక 20 పెడుతున్నాను నేను. సో మీకు ఎట్లా కావాలంటే అట్లాగా. నేను 20 ఎందుకంటే నాకు కొద్దిగా స్మూత్నెస్ రావడం కోసం అంతా నాకు ఈ 25 అనేది, ఎందుకంటే నాకు ఇంత సర్కిల్ స్పీడ్ సరిపోతుంది. చూడండి,
మీకు ఈ ప్రీకాంప్ అనేది ఎందుకంటే సేమ్ గ్రూప్ లోపల, అంటే మనం ఈ లేయర్ లోపల ఏదైతే చేస్తామో అందులో ఆటోమేటిక్గా దీంట్లో వచ్చేస్తుంది మనకి ప్రీకాంప్లోకి. సో మోస్ట్లీ మనం అంతా ప్రీకాంప్ చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది అంతా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రీకాంప్ లేయర్ని నేను లాక్ చేసుకున్నాను. నేను ప్రీకాంప్ లాక్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఉంది కదా ఫ్లవర్స్ నేను సేమ్ ఫ్లవర్స్ కూడా ప్రీకాంప్ చేసుకుంటా. Ctrl+Shift+C, ఇది ఫ్లవర్స్ అని పెడుతున్నా. ఓకే, ఫ్లవర్స్ అని కొట్టిన తర్వాత ఫ్లవర్స్ అయితే అయిపోయింది. సో ఫ్లవర్స్ మనకి ఎగ్జాక్ట్లీ ఎంతవరకు ఉందో అంతవరకు రావాలంటే ఏం చేస్తామంటే మనకి సెలెక్ట్ చేసుకుని క్రాప్ టూల్ ఇది. ఓకే, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఎంత సెలెక్ట్ చేస్తుందంటే ఇక్కడ కంపోజిషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ క్రాప్ కాంప్ అని ఉంది చూడండి, అది సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. దీని తర్వాత అలైన్మెంట్ టూల్తో మిడిల్ అలైన్మెంట్ తీసుకున్నా. ఓకే, ఇది పైన అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత తీసి బెండ్ ఇట్ అనేది ఎందుకంటే మనకి ఫ్లవర్ ఏదైతే ఉందో న్యాచురల్గా బెండ్ అవుతుంది అంతా. సో మీకు ఇది యాడ్ చేస్తా కదా స్టార్టింగ్ది ఎండింగ్ది. ఇప్పుడు చూడండి మీకు ఇది క్రాప్ అవుతుంది, పర్లేదు, నేను చెప్తాను మీకు. ఓకే, సో ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేయాలి. నేను మీకు 1 మినిట్, ఇక్కడ గ్రో బౌన్స్ అని ఉంది చూడండి, డైరెక్ట్గా తీసుకొచ్చి ఈ లేయర్ మీద డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత బెండ్ ఇట్ పైన ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక నేను వాల్యూ ఎంత ఇస్తానంటే ఒక 400 ఇస్తా. ఇంకా మీరు ఎంత కావాలంటే అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 400 కూడా ఎందుకు ఇచ్చానో మీకు తెలుస్తుంది చూడండి. సో నేను స్టార్టింగ్లో ఇలా ఉండాలి, లైట్గా తగ్గించుకున్నా. ఓకే, ఇంకోటి ఏంటంటే Ctrl+K కొడుతున్నా. డ్యూరేషన్ వచ్చి ఒక 14 సెకండ్స్ వేసుకోండి, లేదా 20. నేను డ్యూరేషన్ ఒక 20 సెకండ్ వేసుకున్నా. ఓకే, సో 20 సెకండ్ వేసుకున్న తర్వాత స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ పెట్టాం కదా, ఒక 2 సెకండ్స్ వచ్చిన తర్వాత అదే దాన్ని 11 పెట్టండి. 11 పెడితే ఏంటంటే ఏదైతే వాల్యూ ఉందో అది ఆపోజిట్ అయిపోతుంది. సేమ్ ఇది యూ కొట్టామనుకోండి, లేయర్ సెలెక్ట్ చేసుకుని మనకి లేయర్ కనిపిస్తుంది. Ctrl+C Ctrl+V, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని F9 కొడుతున్నా. స్మూత్గా రన్ అవుతుంది మీకు ఫ్లవర్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీకు మనకి లేయర్ ఉంది, ఫ్లవర్ లేయరు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను నేను. దీన్ని డూప్లికేట్ తీసుకున్నా, సేమ్ అదే డూప్లికేట్. ఓకే, వీలైతే ఇంకో డూప్లికేట్ తీసుకున్నాం. మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి, నాకు సరిపోతుంది. సో నేను ఓవర్లాప్ పెడదామని చూస్తున్నాను నేను. సో నాకు ఇది పైకి ఉండాలి, సేమ్ ఇది కూడా అంతే, ఇది కూడా లైట్గా పైకి ఉండాలి. నెక్స్ట్ ఇది కూడా కిందది కూడా అంతే, ఇది కూడా పైకి ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ లేయర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఓవర్లాపింగ్ చేసుకోవాలంతా. మనం ఎప్పుడు ఒకటేలా పెట్టద్దు. ఓకే, ఇంకో డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసుకున్నా. వాల్యూ వచ్చి ఒక 20 సెకండ్ పెడుతున్నా. Ctrl+A, అన్నీ మొత్తం స్ట్రెచ్ చేసుకున్నా నేను. మనకి కింద ఉన్నాయి కదా, పర్లేదు, అవి కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చు. అన్నీ సెలెక్ట్ చేసుకుని డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసిన. ఇంకో డబుల్ క్లిక్ చేసి Ctrl+K కొట్టి కంపోజిషన్ సైజ్ అని ఇంక్రీజ్ చేసుకున్నా ఒక 20 సెకండ్. Ctrl+K అంటే మీకు కంపోజిషన్ సెట్టింగ్ వస్తుంది, దీంతో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు.
సో మెయిన్ కాంప్లోకి వస్తున్నా, ఇది డిలీట్ చేస్తాను. డిలీట్ అయ్యిందా మీన్స్ దాన్ని ఇంకా క్లోజ్ చేసిన ప్యానల్ అనేది. డిలీట్ అంటే మన వాళ్ళు డైరెక్ట్ డిలీట్ అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, సర్కిల్ కాకుండా సో రాముడిది ఇది సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఎస్ అంటే ఇది. సో మనకి ఏదైతే ఉందో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకుని దీనికి పేరెంట్ చేసుకున్న తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి, సైజ్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఏదైతే సర్కిల్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఫ్రంట్ది కూడా ఇంక్రీజ్ అవుతుంది, స్కేల్ అప్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నాకు ఈ సర్కిల్ అనేది ఒపాసిటీ తగ్గింది. టీ అంటే ఒపాసిటీ. డన్. సో నేను మాస్క్ కొద్దిగా పైకి చేసుకుని ఫెదర్ ఇంక్రీజ్ చేసుకుంటాను నేను. ఒపాసిటీ లైట్ ఇంక్రీజ్ చేస్తాను నేను. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటంటే మీకు మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ డూప్లికేట్ తీసుకుంటాను నేను. డూప్లికేట్ నేను ప్రీకామ్ చేసుకున్నాను. Ctrl+C. ప్రీకామ్ వద్దులే, నేను ఏం చేస్తానంటే డూప్లికేట్ తీసుకున్నాను కదా, అవన్నీ జరుపుతాను నేను. సో సింపుల్ ఉంటుంది, మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే అలైన్మెంట్ టూల్తో టాప్ అలైన్మెంట్ చేస్తా. ఓకే, టాప్ అలైన్మెంట్ చేసిన తర్వాత మనకి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ అన్నిటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటా నేను. డన్. సేమ్ యాస్టీజ్ ఇది కూడా అంతే, అలైన్మెంట్ అయిపోయింది. సో ఇది ఇట్లాగా మీకు ఎలా నచ్చితే అట్లా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే రెండు సేమ్ ఉండద్దు. ఎప్పుడైనా కానీ డిజైన్ చేసేటప్పుడు ఓవర్లాపింగ్ డిజైనింగ్ ఉంటే బాగుంటుంది. సో అది ఎవరు చేసినా కానీ. ఈ మూడు సెలెక్ట్ చేసుకున్న బాణంని. ఓకే, బాణం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి రామ్ మందిర్ ఉంది కదా, దాన్ని సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, రామ్ మందిర్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని లైట్ సైజ్ తగ్గిస్తాను నేను, ఇంకా మన టెక్స్ట్ కూడా వస్తుంది కదా అందుకని. వీలైతే సర్కిల్ కూడా కొద్దిగా పైకి చేసుకుంటా. తర్వాత ఇక్కడ నేను ఈ బాణం ఉంది కదా, బాణంని యానిమేషన్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే ఇది అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నాకు ఈ మిడిల్లో ఉంది కదా, మిడిల్లోది ఇది డిలీట్ చేస్తున్నా. సో నేను డిలీట్ ఎందుకు చేస్తానంటే మీకు చూపిస్తా చూడండి. ఒకటి పెన్ టూల్తో ఒక షేప్ వేసుకుంటాను నేను. సో ఇక్కడ నుంచి షిఫ్ట్ పట్టుకుని ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో అది లాస్ట్కున్నది లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. ఓకే, సో ఇది యాడ్ చేసిన తర్వాత నేను కలర్ బ్లాక్ ఇచ్చి ఒక స్ట్రోక్ 1 or 2 ఇస్తాను నేను. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఫిల్ అనేది ఏం ఇవ్వట్లేదు, దీనికి నల్ పెడుతున్నా అంతా. నల్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే చూడండి,
మనకు ఫిల్ అనేది ఎక్కువైంది. సో ఒక 2 ఇస్తా, నాకు సరిపోతుంది. తర్వాత ఈ లేయర్ని కింద ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత యారోని ఇక్కడ కంటెంట్స్ అని ఉంది కదా, షేప్కి వెళ్ళిన తర్వాత పాత్ అనేది ఉంది. పాత దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం జీ కొట్టాను అనుకోండి, ఇది వస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ పట్టుకుని కింద చేస్తున్నాను నేను. మళ్ళీ ఏదైతే ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉందో దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ జీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళా కాపీ పేస్ట్. లాస్ట్కి వచ్చేసరికల్లా మీ ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని వి కొట్టండి. సో ఎందుకు చేస్తానంటే నేను స్టార్టింగ్ మనకి ఇది యానిమేషన్ అవుతుంది, వి కొడుతున్నా. సో ఫస్ట్ ఇది చూసుకోండి, మీకు ఎట్లా నచ్చితే అట్లా అకార్డింగ్ మీ దానికి తగ్గట్టు చేసుకోండి డిజైన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పొజిషన్ యాడ్ చేస్తాను వీటికి. వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి దీన్ని కిందకి చేసుకున్నా, కంట్రోల్ పెట్టుకుని రైట్ యారో ఉంది కదా, రైట్ యారోతో చేస్తే మీకు ఏమవుతుందంటే పైకి కిందకి అవుతుంది లేయర్ అనేది. సో అది అయినప్పుడు ఏం చేస్తారంటే మీరు కీ ఫ్రేమ్ యాడ్ చేస్తారు కదా, ఇప్పుడు కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత కే కొట్టండి. కే కొడితే షార్ట్ కట్ ముందరికి వెళ్తుంది కీ ఫ్రేమ్ అనేది. సో ఇప్పుడు చూడండి, వచ్చిందా? మళ్ళీ కే కొడుతున్నా, మళ్ళీ పైకి వెళ్తుంది. సారీ, ఒకటే షార్ వెళ్ళిపోతుంది కాబట్టి సారీ కంట్రోల్ జెడ్ కొడుతున్నా, ఇది పైకి వెళ్ళిపోతుంది. ఓకే, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇది ఉంది కదా కీ ఫ్రేమ్స్ అనేది, ఇవన్నీ ఫస్ట్ ఈజీ చేసుకున్నా. ఇప్పుడు చూడండి, మీకు ఇంకొకటి ఉంది, రైట్ క్లిక్ చేసింటే ఇక్కడ ప్రీవియస్ కీ ఫ్రేమ్ కాదు, సపరేట్ డైమెన్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ క్లిక్ చేస్తున్నా. కంట్రోల్ జెడ్ చేస్తున్నా. ఈ లేయర్ని ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా, ఆల్ట్ పట్టుకొని అడ్జస్ట్మెంట్. ఓకే, సేమ్ ఇది దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా ఫ్రంట్ కూడా. ఈ రెండే సెలెక్ట్ చేసుకుని కీ ఫ్రేమ్ని యానిమేషన్ చేసుకుంటాను నేను. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనకి ఇది కీ ఫ్రేమ్ అనేది.
నాకు ఇది సెట్ అవ్వలేదు కాబట్టి నార్మల్ స్మూత్ సరిపోతుంది. కొద్దిగా లైట్గా చూడండి, మీకు లైట్గా ఎంత అడ్జస్ట్మెంట్ అవుతుందో అంత సెట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ నాకు అది యానిమేషన్ సెట్ అవ్వట్లేదు, సో మీకు లైట్గా పెట్టేస్తే సరిపోతుంది అంతా. ఓకే, ఇది ఓన్లీ మీ ప్రాక్టీస్ పర్పస్కే మీకు. ఇదేంది, నెక్స్ట్ టెక్స్చువల్ తీసుకున్నా, హ్యాపీ, కంట్రోల్ ఆల్ట్ హోమ్ కొట్టి మన అలైన్మెంట్ టూల్తో సెంటర్ అలైన్మెంట్ చేసుకుందాం. సెంటర్ అలైన్మెంట్ చేసుకున్న తర్వాత ఇంకోటి డూప్లికేట్ తీసుకున్నాను నేను. హ్యాపీ రామ్ నవమి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను టెక్స్ట్ అనేది బోల్డ్ పెడతాను. నేను టెక్స్ట్ బోల్డ్ పెట్టా కదా, టెక్స్ట్ బోల్డ్ పెట్టిన తర్వాత దీన్ని సెంటర్ అలైన్మెంట్ చేసుకుంటాను నేను. దీని సైజు తగ్గించుకుంటాను నేను. డబుల్ క్లిక్ చేస్తే ఇది ఇలా వస్తుంది. టెక్స్ట్ వచ్చి నాకు చిన్నగా కావాలి కాబట్టి సరిపోతుంది. సో కంట్రోల్ ఆల్ట్ హోమ్, డన్. నాకు వీలైతే కొద్దిగా పైకి కావాలి. ఈ సర్కిల్ అనేది ఉంది కదా, కొద్దిగా సైజ్ తగ్గించుకుంటా. ఇది సర్కిల్ సైజ్ తగ్గించుకుని పైకి చేసుకుంటా నేను. మనకి ఏదైతే ఇది ఉందో టెంపుల్, దాన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటా నేను. సైజ్ ఇంక్రీజ్ చేసుకుని మనకి మాస్క్ అనేది ఉంది కదా, మాస్క్ నేను రిమూవ్ చేసేసుకుంటాను. నాకు ఎందుకంటే ఇది టెక్స్ట్ మీద ఓవర్గా కనిపిస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇదంతా నేను కలర్ ఫిల్ చేసేసుకుంటాను. నేను కలర్ ఏం లేదు, డైరెక్ట్ షేప్ తీసుకుంటే అయిపోతుంది. డన్. ఓకే, కలర్ వచ్చి కలర్ సింబల్ టూల్తో కలర్ తీసుకున్నా. డన్. సో కంట్రోల్ పట్టుకుని రైట్ అరే చేస్తూ ఉన్నా. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే లేయర్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకేనా, ప్లే చేద్దాం. ఫైనల్ రిజల్ట్ ఈ పైకి వెళ్ళిన తర్వాత హ్యాపీ అనే టెక్స్ట్ అప్పుడు రివర్ ఇవ్వాలి. హ్యాపీ రామనవమి. ఫస్ట్ టీ అనే దానికి ఒపాసిటీ ఇచ్చేస్తున్నాను నేను, ప్రెజెంట్లీ సింపుల్ అయిపోవడం కోసం. 0. సేమ్ ఇదే కాపీ చేసుకుని కంట్రోల్ V కొడుతున్నా దీనికి, లేయర్కి U కొట్టితే ఇలా వస్తుంది. సో F9 ఇంక్రీజ్ చేసుకున్నా. ఇది ఇంక్రీజ్ చేసుకుని కొద్దిగా లేయర్ ముందర పెడతా. ఇక్కడికి ఒక 13 సెకండ్స్ ఎండ్ పెట్టేస్తున్నా. చూడండి, ఇప్పుడు దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. సో ఫైనల్ రిజల్ట్స్ అనేది ఇలా వస్తుంది మనకి. ఓకే, ఇన్ కేస్ మీకు ఇది లైక్ ఏమంటారండి, కలర్ మార్చుకోవాలంటే కూడా మార్చుకోవచ్చు మీరు. నేను మీకు ట్రయల్ పర్పస్ కోసం చెప్పా కాబట్టి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఈజీ అయ్యేదంతా. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైల్ సేవ్ చేసుకుంటాను నేను. సో డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఫైల్, రామ్ నవమి
ఓకే, డన్. సో కంట్రోల్ ఎస్ కొట్టి సార్ ఫైనల్ రిజల్ట్ చూడండి. ఇది ఇన్కేస్ మీకు కావాలంటే టెక్స్ట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. మాకు సరిపోవట్లేదు అంటే టెక్స్ట్ పెంచుకోవచ్చు మీరు, ప్రాబ్లం ఉండదు మీకు. సెంట్రల్ అలైన్మెంట్, సెంట్రల్ అలైన్మెంట్. డన్. ఓకే, ఈ సింపుల్ యానిమేషన్ అంతా ఇది మరీ అంత ఎక్కువ ఏమి ఉండదు. బట్ ఎవరైతే టైప్ అండ్ ఒక గ్లిచ్ వస్తుంది మనకి. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు, మనకి ఫ్లవర్స్ మూమెంట్ ఉంది కదా, ఫ్లవర్స్ మూమెంట్ ఉంది కానీ కంటిన్యూస్లీ లేదు. కంటిన్యూస్లీ ఎందుకు లేదంటే దీనికి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. లూప్ అవుట్ అని ఇక్కడ కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేసి ఓకే కొట్టాలి అంతే. సో మీకు ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అన్నిటికి కంటిన్యూస్లో ఉంటుంది. సో కంట్రోల్ వేసి కొట్టేస్తున్నా చూడండి. హ్యాపీ రామనవమి. ఓకే, మీకు ఈ వీడియో అనేది అర్థమైంది అనుకుంటా. ఎవరైనా మన పేజ్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిజైనర్స్ ఉంటే నేర్చుకోవాలని ఉందంటే ఒకవేళ వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, బాయ్.